సేవితవ్యో మహాన్ వృక్షః ఫలఛాయా సమన్వితః యది దైవాత్ ఫలం నాస్తి ఛాయా కేన నివార్యతే. ఫలభరితమైన మహావృక్షం పండ్లతో పాటు నీడను కూడా ఇస్తుంది. అటువంటి వృక్షాన్ని ఆశ్రయించడం మేలు. కాలవశాత్తు ఆ వృక్షానికి ఫలాలు లేకపోయినా నీడ మాత్రం పోదు. మమ్మీ ఐఎమ్ రెడీ. ఎలా ఉంది నా డ్రెస్? ఓకేనా? లెట్ మీ సీ. స్మార్ట్ బాయ్. అసలు ఎంత ముద్దొస్తున్నావు తెలుసా? అంత. మమ్మీ చూడు మమ్మీ, తను ముందుగా రెడీ అవ్వాలని తమ్ముడు నా డ్రెస్ దాసేశాడు. అందువల్లే నేను రెడీ అవడం ఆలస్యమైంది. నౌ ఐఎమ్ ఆల్సో రెడీ. అవునా? మమ్మీ డోంట్ బిలీవ్ మమ్మీ, అబద్ధం చెప్తుంది. నేను తన డ్రెస్ దాచలేదు. పోన్లేరా, దానికి అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ ఎందుకు? ఇప్పుడు అందరూ రెడీ అయిపోయింగా. మమ్మీ నాకు భలే ఆకలి వస్తుంది. ఆకలిలో భలే ఆకలి, ఓహో ఆకలి, ఇన్ని వెరైటీస్ ఉంటాయా మమ్మీ? చూడు మమ్మీ, తను ఏదో పెద్ద క్లవర్ అనిపించుకోవాలని. ఆపండ్రా, 10 నిమిషాల్లో వచ్చేస్తాను. మిమ్మల్ని ఇద్దరు రెడీ చేయమని చెప్పాను. మీ డాడీ ఇంకా రాలేదు. కనీసం ఫోన్ అయినా చేయలేదు. డాడీ మొబైల్ కి నేను ఫోన్ చేయనా? నేను చేస్తా. నేను చేస్తా. ఏయ్, ఫోన్ పెట్టే. ఎవ్వరూ చేయొద్దు. ముందు మనం వెళ్ళి టిఫిన్ చేద్దాం. ఈ లోపల డాడీ రాకపోతే అప్పుడు ఫోన్ చేద్దాం. ఓకే పద. అదిగో డాడీ కూడా వచ్చేసారు. మీరు కూర్చొని తింటూ ఉండండి, డాడీ వచ్చి జాయిన్ అవుతారు. ఓకేనా? కొంచెం చట్నీ. వద్దు మమ్మీ, మాధవరావా? చాలు. నేను సైట్ కి సాయంత్రం వస్తాను. ఆ ఎంసీహెచ్ పర్మిషన్. డాడీ వచ్చేసారు. బాగా ఆలస్యం అయిందా? మీకోసమే వెయిట్ చేస్తున్నాం. సారీరా, డివిజనల్ ఇంజనీర్ ని కలవాల్సి వచ్చింది. మాటల్లో పడి ఆలస్యం అయింది. సరే కూర్చొని టిఫిన్ చేయండి. ఆకలిని ఒకటే గొడవ చేస్తాను. ఓకే ఓకే, అలాగే. ముందు కానివ్వండి, ఫాస్ట్. డాడీ ఎక్కడికి తీసుకెళ్తారు అడగండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు డాడీ? కార్లో మాట్లాడుకున్నాం కదా, ముందు కానివ్వండి, ఫాస్ట్. నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను. చాలు చాలు. డాడీ టైం 9 అయిపోయింది, పదండి వెళ్దాం. ఓకే, ఇక బయలుదేరదామా? ఏమండి, మీరు డ్రెస్ చేంజ్ చేసుకోరా? అబ్బా, ఈ డ్రెస్ చాలేవోయ్, ఇప్పటికే బాగా ఆలస్యం అయింది. మిగిలిన విషయాలు కారులో మాట్లాడుకుందాం. ఓకే? నేను ముందు కూర్చుంటా. అబ్బా, మీ ఇద్దరు వెళ్ళి ముందు కూర్చోండి, మేము ఇప్పుడే వస్తున్నాం. ఏమండి, శేషగిరి అనే వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేస్తుంటే బాగుండేదేమో. అలా అనుకునే ఫోన్ చేశాను. వాడి ఇంట్లో లేడు. 3 రోజుల నుంచి ఆఫీసు కూడా రావట్లేదు. వాడికి మధ్య వ్యసనాలు ఎక్కువైపోయాయి భారతి. అవునండి, ఇంట్లో కూడా చాలా గొడవలుగా ఉన్నాయట. అనసూయదని చెప్పింది. మీరు కాస్త మందలించకూడదు? భారతి, నా ధర్మంగా వాడికి చెప్పాల్సిందంతా చెప్పాను. వాడి వినాలిగా, వాడి కర్మ. ఏం చేయను? పద. మీ డ్యూటీస్ కొన్ని అతనికి షేర్ చేయొచ్చు కదా. వాడు పట్టించుకుంటే నాకు సగం భారం తగ్గినట్టు అవుతుంది, కానీ చేయడుగా. సీరియస్ గా వార్నింగ్ ఇవ్వండి. చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాను భారతి, కానీ నో యూజ్. అలాంటప్పుడు ఇంక అతనెందుకు? పార్ట్నర్షిప్ నుంచి తీసేయండి. తీసేయచ్చు, కానీ బియ్యంలో రాళ్లున్నాయని పారబోస్తే మనకు తిండి కరువు అవుతుంది. అదే ఏరేస్తే స్వచ్ఛమైన భోజనం లభిస్తుంది. అలాగే శేషగిరి కూడా. మనకు కావలసింది వాడిలోని అవలక్షణాలను ఏరేయడం. దట్స్ ఆల్. పదండి, మన శశీంద్రులు బ్రతకనివ్వరు.
లక్ష్మి, నువ్వు వెనక్కి వెళ్ళి కూర్చో. అలాగే. డాడీ, గోల్కొండ ఫోర్ట్ గురించి కంప్లీట్ హిస్టరీ అక్కయ్య తెలుసట. తెగ ఫీల్ అయిపోతుంది. ఇందులో ఫీలింగ్ ఎందుకురా? ఆ లెసన్ నీ హిస్టరీ బుక్ లో లేదా? లేదు. తమ్ముడు సిలబస్ లో ఆ టాపిక్ లేదు డాడీ. అయితే వినోద్, నువ్వు ఓ పని చేయి. అక్క దగ్గర బుక్ తీసుకుని నువ్వు ఆ లెసన్ చదివేసాయి. అప్పుడు ఫోర్త్ హిస్టరీ నీకు అర్థం అవుతుంది. ఒరేయ్, ఇక ఆ టాపిక్ ఆపేయండి. తలా ఒక జోక్ చెప్పండి, టైం పాస్ అవుతుంది. భారతి, ముందు నువ్వు స్టార్ట్ చేయి. నేను లాస్ట్. ముందు వినోద్ని చెప్పమనండి. చెప్పరా వినోద్. ఒక ఫ్రెండ్ తన ఫ్రెండ్తో గొప్పగా చెప్పాడంట. ఏమని? మా డాడీ వద్దకి రోజు 100 మంది మనుషులు వస్తారు, మా డాడీ గ్రేట్ అని. అప్పుడు రెండో ఫ్రెండ్ అన్నట్ట, మీ డాడీ ఏం చేస్తుంటారు, ఎమ్మెల్యేనా అని అడిగాడట. కాదు అన్నాడట మొదటి ఫ్రెండ్. మరి ఎందుకు వస్తారు అంటే, వాళ్ళంతా మా డాడీకి అప్పుడు ఇచ్చిన వాళ్ళు అన్నాడట మొదటి ఫ్రెండ్. అంటే మీ డాడీ అప్పులు చేస్తుంటారా అన్నాడట రెండో ఫ్రెండ్. తమ్ముడు చెప్పింది బోరుగా ఉంది. అయితే నువ్వు ఒక మంచి జోక్ చెప్పమ్మా. అయితే వినండి. ఓ ఫ్రెండు తన టీచర్తో ఏడుస్తూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అన్నట్ట. అదేమిట్రా అలా ఏడుస్తూ చెప్తావు అని టీచర్ అడిగాడట. మరి మీరేగా చెప్పారు, రాబోయే కాలం కంటే గడిచిన కాలమే గొప్పది అని. అందుకే ఎలాంటి కాలం రాబోతుందోనని ఏడుస్తూ విషెస్ చెప్పాను అన్నట్ట. ఏం బాలేదు, నేను చెప్పిందే బాగుంది. పోనీలేరా. భారతి, నువ్వు జోక్ చెప్పు. నాకేం తెలుసండి, అయినా అదేదో మీరే చెప్పండి, అందరూ ఎంజాయ్ చేస్తాం. హలో, ఎవరు? హలో, నేను సార్ మాధవరావు సార్. చెప్పండి మాధవరావు గారు. సార్, మన అపార్ట్మెంట్ అంతా కూలిపోయింది సార్. ఏమన్నారు? అవును సార్, మన అపార్ట్మెంట్ అంతా కూలిపోయింది సార్. మై గాడ్. అవును సార్, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. నువ్వు పని చెయ్యి, వెంటనే గాయపడ్డ వాళ్ళందరినీ డాక్టర్ రవీంద్రనాథ్ నర్సింగ్ హోమ్ తీసుకెళ్ళమని. డాక్టర్ రవీంద్రనాథ్ కు చెప్పు స్పెషల్ కేర్ తీసుకోమని నేను చెప్పానని చెప్పు. అలాగే సార్, ఇప్పటికే 15 మందికి ఫస్ట్ ఎయిడ్ చేయించాను. ఒక్కరి పరిస్థితి మాత్రం మరీ ఆందోళనకరంగా ఉంది సార్. సరే, ఎవరైనా పోలీసు రిపోర్ట్ ఇచ్చారా? ఇంకా లేదు సార్, ఇక్కడ పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగా ఉంది. ఓకే ఓకే, నేను వెంటనే నర్సింగ్ హోమ్కి వస్తున్నాను. వద్దు సార్, చెప్పకూడదు కానీ చెప్పక తప్పడం లేదు. దయచేసి పెళ్ళాం బిడ్డల దగ్గరికి పారిపోండి సార్. నో నో నో, నెవర్. నేను ఆ పని చేయలేను. చూడండి మాధవరావు గారు, తప్పు చేయడం నేరం అయితే పారిపోవడం ఘోరం అవుతుంది. ముందు ఆ శేషగిరి ఎక్కడున్నాడో వెతికించండి, క్విక్. ఏమండి, గాయాలెవరికి? ఏమైందండి? మియాపూర్లో మనం కడుతున్న అపార్ట్మెంట్ కూలిపోయింది. చాలా మంది గాయపడ్డారు. ఒకరిద్దరి పరిస్థితి తీవ్రంగా ఉంది భారతి. నేను వెంటనే నర్సింగ్ హోమ్కి వెళ్ళాలి. ఎలా జరిగిందండి? వెళ్తే కానీ తెలియదు. ఏమండి, ధైర్యం కోల్పోతూ ముందు జరగాల్సింది ఆలోచించండి. నువ్వు పిల్లల్ని తీసుకుని ఇంటికెళ్ళు, నేను తర్వాత వస్తాను. పద. అలాగే.
సార్ శేషగిరి ఉన్నారా? లోపల ఉన్నాడు సార్. జరిగింది చెప్పారా? చెప్పాను సార్. అయినా ఆయన పట్టించుకునే స్థితిలో లేడు సార్. పట్టించుకోవడం లేదా? సరే నేనే మాట్లాడతాను, పదండి. పదండి సార్. ఒరే శేషగిరి, అర్జెంటుగా నువ్వు రవీంద్ర నర్సింగ్ హోమ్ కి రావాలరా. ఎందుకు? ఎందుకేమిట్రా? మియాపూర్లో మనం కడుతున్న బిల్డింగ్ కూలిపోయింది, చాలా మంది గాయపడ్డారు, ఒకరిద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా. అలాగా? చోకులేకరా. ఒకవేళ నువ్వు చెప్పేది నిజమే అయినా నేను అక్కడికి వచ్చేసేదే ఉంది. రాయ్ వెళ్ళు, వెళ్ళి నువ్వే డీల్ చేసుకో. రాయ్ ముక్కారా. ఏమిట్రా ఏమిట్రా నువ్వు మాట్లాడేది? బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు. పదరా వెళ్దాం. సారీ, చూస్తున్నావు కదా, ఐఎమ్ వెరీ వెరీ బిజీ. వీలైతే రేపు ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వస్తాను. అప్పుడు వరకు నువ్వే డీల్ చేసుకోరా. ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో. ఏమిట్రా మాట్లాడుతున్నావు? అరే కూలిపోయిన కన్స్ట్రక్షన్ లో మన ఇద్దరం పార్ట్నర్స్ రా. అఫ్ కోర్స్. అయితే ఏంటి, నన్నేం చేయమంటావు? నీకో సలహా, వెళ్ళి హాయిగా ఎక్కడైనా కాపు చూపు దాక్కో. పరిస్థితి సర్దుమనయాక బయటికి రావచ్చు. బుద్ధి తక్కువ పనిచేసింది చాలక పైగా పారిపోమ్మని సలహా ఇస్తావా? సిగ్గులేదురా నీకు? సిగ్గా? నేనెందుకు సిగ్గుపడాలి? ఇంజనీర్లతో కుమ్మక్కై ఎక్కువ ఇసుక తక్కువ సిమెంట్ పోసి స్పెసిఫికేషన్స్ కు విరుద్ధంగా కట్టుబడి చేసి బిల్డింగ్ కూల్చినందుకు డబ్బులు కాజేసినందుకురా. బాలాజీ, డోంట్ టాక్ రాబిష్. నేను డబ్బులు కాజే. ఎన్నో ఏళ్లుగా మనకున్న మంచి పేరును సర్వనాశనం చేసింది నువ్వే. చెప్పు, అవునా కాదా? అవును, తీసుకున్నాను. ఏంటి? నా అవసరాలకి, జలసాలకి, ఖర్చులకి డబ్బు కావాలి, అందుకే తీసుకున్నాను. అయినా కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న ప్రాజెక్టులే కూలిపోతున్న ఈ రోజుల్లో బాడీ బిల్డింగ్ కూలిపోతే ఏడుస్తావు ఎందుకురా? ఏం కూసావురా నిన్ను? దించకపోయా మర్యాద తగ్గదా? ఇన్నాళ్ళు ఒక మెధవుతో స్నేహం చేశాను, ఒక నీచుడితో వ్యాపారం చేశాను అనుకోలేదురా. పదండి మాధవరావు గారు. పదండి సార్. కూర్చోరా. బాబు, రేపటి నుంచి కడుపుకి 3 పూట్ల అన్నమే తినండి. కూలిపోవడానికి కారణం ఏంటండి? కారణం ఏముంది, మన ఇంజనీర్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది. వాడు శేషగిరితో లాలుచిపడి నా ఇన్స్ట్రక్షన్స్ పట్టించుకోలేదు. పైగా స్పెసిఫికేషన్స్ కు వ్యతిరేకంగా ఎక్కువ ఇసుక కలిపాడు. దాంతో బిల్డింగ్ కూలిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేయలేము, మన నష్టాన్ని భరించాల్సిందే. శేషగిరి వల్లే ఇదంతా జరిగింది. వాడి చనువు చూసుకునే ఇంజనీర్ ఇలా చేయగలిగాడు. నేను సైట్లో ఉన్నంతసేపు పరిస్థితి సరిగ్గానే ఉండేది. నేను వచ్చేశాక వాడు ఇలా చేసేవాడు. అందుకే ఈ విషయాలేవి నాకు తెలిసేవి కాదు. అదిగో అనసూయ వచ్చింది. రా అనసూయ. శేషగిరి అన్నయ్య రాలేదా? రాలేదు భారతి, అసలు ఎక్కడున్నారో కూడా తెలీదు. ఇవి కాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందమ్మా.
అంత విని కూడా నేనేం చేయగలను చెప్పన్నయ్య. ఇక దేవుడే నన్ను నా పిల్లల్ని కాపాడాలి. నేను వెళ్ళొస్తానన్నయ్య. ఉండమ్మా, నిన్ను మీ ఇంటి దగ్గర దిగి పెడతాను. అలాగే నేను ఆఫీస్కి వెళ్తాను. వస్తా భారతి. వస్తాను భారతి. పదమ్మా. నమస్కారం బాబు గారు. యాదగిరి నా కన్న కొడుకే అయినా నిజానికి నేనే వాడు బిడ్డను బాబు. ఎంతో కష్టపడి కూలి పని చేసి నన్ను పోషించేవాడు బాబు. వెళ్ళిపోయాడు బాబు. ఇక నాకు దిక్కెవరు బాబు, దిక్కెవరు? ఊరుకో యాదయ్య, బాబు గారికి అంతా తెలుసు, సహాయం చేస్తారు. యాదయ్య, చనిపోయిన నీ కొడుకుని తెచ్చిచ్చే శక్తి నాకు లేదు. నీ బిడ్డకే కాదు, నష్టపోయిన వారందరికీ నేనేమిచ్చినా రుణం తీర్చుకోలేను. అలాగని మిమ్మల్ని నేను ఖాళీ చేతులతో పంపలేను. అందుకే ఉన్నంతలో మీకు ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నాను. హాయ్ అండి, నేను మీ సిధురాణి. సో డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ శ్రీకాంత్ టీవీ యూట్యూబ్ ఛానల్.